హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను డాక్టర్ సుజాత వెల్లంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. స్పర్మ్ కౌంట్ పెరగాలి అన్నప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు, న్యాచురల్ మెథడ్స్లో డైట్లో పరంగా మీకు ఏ ఒత్తిడి ప్రకారంగా ఆ ఒత్తిడి తగ్గించుకుని స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వటానికి ఏ రకమైన ఆహారాలు ఉపయోగపడతాయి. దీంట్లో ఈరోజు నేను చెప్పే సీక్రెట్ ఇంగ్రీడియంట్ చాలా కామన్గా మనకు అందుబాటులో ఉండే ఒక ఫ్రూట్. దీని గురించి వివరాల్లోకి వెళ్దాం. అయితే ముందుగా స్పర్మ్ యొక్క కదలికలు, ఆకారాలు, వాటి యొక్క అవి నార్మల్గా ఉన్నాయా లేదా అవి ఏమైనా అబ్నార్మల్గా ఉన్నాయా, ఎక్కువ చనిపోతున్నాయా, వీటన్నిటికీ కూడా మనకి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది అధికంగా ఒత్తిడికి లోనవటం. నా దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్, వీళ్ళకి చాలా స్ట్రెస్, జాబ్ రిలేటెడ్, చాలా హై ప్రొఫైల్ సైంటిస్ట్ అనమాట ఆయన. సో ఆ జాబ్లో ఆ లాంచ్ వాటికి రిలేటెడ్ అన్నిటికీ కావాల్సిన ఆ స్ట్రెస్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ వల్ల ఆయనకి స్పర్మ్ కౌంట్ ఆల్మోస్ట్ బాగా తక్కువైపోయింది. నియర్ టు జీరో లాగా, చాలా 1 to 2 స్పర్మ్స్ మాత్రమే ఉండినాయి. సో ఇక అసలు లాభం లేదు, డోనర్కి వెళ్ళిపోండి అని చెప్పేశారు వాళ్ళకి కేరళలో. సో తెలిసిన వాళ్ళ ద్వారా నా దగ్గరికి రావడం జరిగింది. సో చాలా ఒత్తిడికి లోనయ్యి, వైఫ్ అయితే చాలా డిస్టర్బ్డ్గా అట్లా ఉన్నారనమాట. ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు 2 months బ్యాక్. అయితే ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీలో ఒక రకమైన బ్యాడ్ హార్మోన్ తయారవుతుంది, కార్టిసాల్ అనే హార్మోన్. సో ఇది టెంపరీగా మీ యొక్క రీప్రొడక్టివ్ ఫంక్షన్ని ఆపేస్తుంది. టెస్టిస్కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ అంతా తగ్గిపోయినప్పుడు, ఈ టాక్సిన్స్ అన్నీ అక్కడ చేరిపోయి బ్లడ్లో ఉన్న చెడు మలినాలన్నీ అక్కడ చేరినప్పుడు మీకు ఆ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఒకటి ఉంటుంది. స్పర్మ్ ప్రొడక్షన్ బాగానే ఉండి చక్కగా అవుతున్నా కూడా ఈ టాక్సిన్స్ అన్నీ కూడా ఆ స్పర్మ్స్ని చంపేస్తూ ఉంటాయి. సో తద్వారా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతే లేదా చనిపోయిన స్పర్మ్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ రకంగా మనకి ఆ ఒత్తిడి ఎక్కువైనప్పుడు అయ్యే ప్రాసెస్ అన్నిటికీ ఆపటానికి అడ్డుగోడలాగా నిలబడే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మీ బాడీలో మీ యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్ ఎంత ఉంది, 1 నుంచి 10 మధ్యలోకి పెట్టుకుంటే మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మీ స్ట్రెస్ లెవెల్స్కి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాయి అని మీకు అనిపిస్తుంది? కమెంట్స్లో రాయండి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే, ఆ టాక్సిన్స్ వెళ్ళి ఆ స్పర్మ్ మీద పడకుండా ఆ టాక్సిన్స్ అన్నిటినీ ఇవి అబ్జార్బ్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రకమైన యాంటీ ఆక్సిడెంట్స్లో భాగంగా మనకి ప్రపంచంలో కల్లా మంచి యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్ సి. మీరు మనకి ఇమ్యూనిటీ పెరగాలంటే వైటమిన్ సి తీసుకోండి, ఇట్లాంటివన్నీ చెప్తుంటాం కదా. సో ఈ వైటమిన్ సి అంతేకాకుండా క్యారెట్, వీటిలో ఉండే కెరోటినాయిడ్స్ అంటారు. వీటిలో మెయిన్గా ఉండేది లైకోపిన్. రెడ్ కలర్లో ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నిటిలో కూడా మనకి లైకోపిన్ కంటెంట్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో టొమాటోలు, ఇటువంటి వాటిలో. సో టొమాటో జ్యూస్ ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కింద హెల్ప్ అవుతుంటాయి. క్యారెట్స్ తింటే కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కింద హెల్ప్ అవుతుంది. అయితే రోజు క్యారెట్ తినాలి అన్నా, క్యారెట్ జ్యూస్ తాగాలన్నా, టొమాటోస్ తినాలన్నా, టొమాటో జ్యూస్ తాగాలన్నా ఎంతవరకు సస్టైన్ చేసుకోగలుగుతాం? లాంగ్ టర్మ్లో అంత ఆ లైకోపిన్ కంటెంట్కి ఫ్రూట్స్లో కానీ డైట్లో కానీ తీసుకోలేము. కాబట్టి నేను చెప్పబోయే మ్యాజిక్ ఫ్రూట్. సో ఈ ఫ్రూట్ ఏంటి తెలుసా మీకు? వాటర్ మెలన్, పుచ్చకాయ. సో పుచ్చకాయలో మనకి ఈ వైటమిన్ సి లెవెల్స్ బాగుంటాయి, మినరల్స్ ఉంటాయి, మనకి శక్తిని ఇవ్వడానికి. ఫ్రెష్ ఫ్రూట్ కాబట్టి పొటాషియం, సోడియం ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. సో నీరసం రాకుండా ఉంటుంది, లైకోపిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒక అధ్యయనంలో 80 milligrams ఆఫ్ లైకోపిన్ తీసుకుంటే మనకి స్పర్మ్ కౌంట్ చాలా మంచిగా, ఈ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ బాగా పనిచేసి స్పర్మ్ కౌంట్ 50 to 60% వరకు పెరిగినట్టు 2020లో ఒక అధ్యయనంలో చెప్పడం జరిగింది. సో ఈ 80 milligrams ఆఫ్ లైకోపిన్ కంటెంట్ రావాలి అంటే రోజు కనీసం 1 గ్లాస్ వాటర్ మెలన్ జ్యూస్ తాగితే మీకు హ్యాపీగా వస్తుంది. సో ఈ 1 గ్లాసు వాటర్ మెలన్ జ్యూస్లో మీకు లైకోపిన్, వైటమిన్ సి, సోడియం, పొటాషియం, వీటితో పాటుగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంటే కాకుండా బరువు తగ్గటానికి కూడా చాలామంది వాటర్ మెలన్, పుచ్చకాయ రసం తాగుతూ ఉంటారు. సో ఇది ఇక్కడ చాలా వరకు జిమ్కి వెళ్ళేటప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ కావాలి అన్నా, జిమ్ చేసి వచ్చేయంగానే రిఫ్రెషింగ్గా ఉండాలి అన్నా ఈ పుచ్చకాయ రసం అనేది తాగుతూ ఉంటారు. వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది.
ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎటువంటి ఫ్యాట్స్ ఉండవు, ఎటువంటి ప్రోటీన్స్ ఉండవు. సో ఓన్లీ మనకి న్యూట్రియంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యాట్ లేదు, ప్రోటీన్స్ లేవు, ఇవన్నీ పక్కన పెడితే ఈ పుచ్చకాయ రసంలో నుంచి ఉండే ఒక రకమైన కెమికల్స్, న్యూట్రియంట్స్ వలన మీకున్న కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గటానికి అవకాశం ఉంటుంది. సో హై కొలెస్ట్రాల్ ఉండి దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క జ్యూస్ మనం ఇవ్వటం రికమెండ్ చేస్తున్నారు వైద్యులు. హార్ట్ ప్రాబ్లమ్స్, లాంగ్ టర్మ్గా మనకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, మతిమరుపు, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ వాటర్ మెలన్ జ్యూస్ ఉపయోగపడుతుంది. అయితే ఈ కపుల్ ఆయన ఎవరైతే నా కేరళ నుంచి వచ్చారో సింపుల్ ఒకే ఒకటి కొంతవరకు మనం డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పినప్పుడు ఒకే ఒక అడ్వైస్ ఇవ్వటం జరిగింది ఆయనకి. రోజు ఒక గ్లాసు పుచ్చకాయ రసం తాగండి, షుగర్ వేసుకోవద్దు, ఐస్ క్యూబ్స్ వేసుకోవద్దు, ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకుని తాగండి. క్రమం తప్పకుండా పాటించారు ఆయన. ఆ 1 to 2 స్పర్మ్స్ ఉన్న కౌంటర్ 2 months అయిన తర్వాత నా దగ్గరికి వచ్చేసరికి 144 million స్పర్మ్ కౌంట్స్కి వచ్చింది ఆయనకి. హీ వాజ్ సో హ్యాపీ అండ్ వైఫ్ ఈజ్ ఓవర్ ద క్లౌడ్స్ అనమాట. అంటే ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ఇంత డిఫరెన్స్ వస్తుందా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే, ఇంత డిఫరెన్స్ వస్తుందా లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే అనేది నేను వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. నా పేరు నవ్యత, నేను కేరళ నుంచి వచ్చాను. నేను మా ఫ్యామిలీ డాక్టర్ ఒక అంకుల్ రిఫరెన్స్ ద్వారా వచ్చాను. హస్బెండ్ ప్రాబ్లం ఏంటంటే తనకి వెరీ లో కౌంట్ ఉందన్నమాట. సో తనకి వచ్చినప్పుడు టెస్ట్ చేసినప్పుడు వెరీ లో కౌంట్ అని చెప్పారు. తర్వాత తనకు కూడా వేరే ప్రోటోకాల్, వేరే డైట్ ఇచ్చారు డాక్టర్ సుజాత మేడం. ఇచ్చిన తర్వాత తను 2 months పాటించారు. డైట్తో పాటు ఆ డైట్ కాకుండా కూడా వాటర్ మెలన్ జ్యూస్ ఒకటి ఇంక్లూడ్ చేశారు. అది 2 months ఖచ్చితంగా తాగాలి, దానికి ఎంతో కొంత పాజిటివ్ ఉంటుంది అని చెప్పారు. ఈ డైట్, తనకి డైట్, ఎక్సర్సైజ్, ఈ వాటర్ మెలన్ జ్యూస్ కంటిన్యూస్గా 2 months తీసుకుని తను చేస్తే ఇప్పుడు తనకి నార్మల్ కౌంట్ వచ్చింది. దీనికి మొత్తానికి మేము సుజాత డాక్టర్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే డాక్టర్ గురించి చెప్పాలంటే సుజాత డాక్టర్ గారి గురించి అది వర్ణాతీతం అన్నమాట. చాలా మందికి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా భయాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చాక కూడా ఫస్ట్ కన్సల్టేషన్ కాకముందు చాలా భయాలు ఉంటాయి. నేను 99% చెప్తున్నాను, ఖచ్చితంగా కన్సల్టేషన్ అయిన తర్వాత ఆ భయం అనేది ఎవరికి ఉండదు. డాక్టర్ అట్లా చెప్తారు మనకి ఎప్పుడు వెళ్ళినా ఆవిడ రూమ్లోకి ఎప్పుడు హోప్ ఇస్తానే ఉంటారు. సో ఈ రకంగా వాటర్ మెలన్ పుచ్చకాయ రసం అనేది మీకు బీపీ, షుగర్, మెయిన్గా షుగర్ ప్రాబ్లం లేని వాళ్ళకి పుచ్చకాయ రసం అనేది రోజు మీ యొక్క డైట్లో యాడ్ చేసుకుని ట్రై చేసి క్రమం తప్పకుండా ఒక 2 నెలల వరకు తీసుకుంటే మీకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, నేను మీకు ఇందాక 1 to 10లో మీ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ ఎంత ఉంది అని అడిగాను చూసారా, ఆ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ 8-9 వరకు తీసుకొచ్చుకోవచ్చు మీరు సింపుల్ 1 glass ఆఫ్ వాటర్ మెలన్ తీసుకోవటం వలన. ఈ వాటర్ మెలన్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది 1 part ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద కాయిన్. మీకు కనుక ఫర్టిలిటీ ఇష్యూస్లో ఇంకేమైనా కండిషన్స్కి కనుక కారణాలు ఉన్నాయేమో అనేది చూసుకోవడానికి వైద్యుల్ని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. సో హోలిస్టిక్గా ఓవరాల్ వ్యూలో మీరు గైడెడ్గా, అంటే మీకున్న నాలెడ్జ్ని, మీకు సరైన సపోర్టు, గైడెన్స్ తోటి మీరు ముందుకెళ్తే ప్రెగ్నెన్సీస్ రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ ఇట్ టు అదర్స్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.